అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నటువంటి ఆందోళనలు, ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే దొంగ అని అనడం అనేది ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది. అంటే గత 5 సంవత్సరముల కాలంలో వేలు లక్షల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలల యజమానుల అకౌంట్లలో డిపాజిట్ అవుతూ ఉన్నటువంటి పద్ధతిని మార్చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచే విధంగా ప్రజల్ని, విద్యార్థుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మలుచుకోవాలనేటువంటి ఒక కుటీర ప్రయత్నంతో తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామనేసి కళ్ళబొల్లి మాటలతో హామీ ఇచ్చేసి గత 5 సంవత్సరముల పరిపాలన చూసినాం. కానీ ఆ చెప్పినట్టు ఏమన్నా హామీ మేరకు తల్లుల అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారా అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులకు సరైన పద్ధతిలో సరైన సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ వేసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లాడిపోయారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలల్లోంచి ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిళ్లకు గురయ్యేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత నీచకమైనటువంటి పరిపాలన చేయడంతోనే విద్యార్థులైతేనేమి, ప్రజలైతేనేమి, యువత అయితేనేమి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. కేవలం వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క ఫీజు పోరు అనేసి ఒక నాటకాలు ఆడుతూ విద్యార్థుల్ని మాయమాటలకు గురి చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క ఫీజు పోరు అనేసి రేపు ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు శ్రీకారం చుడతాన్నాం. ఆందోళనకు వెళ్తూ ఉన్నాం. వేలాది మంది విద్యార్థులతో పోతా ఉన్నామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలుకి ఫీజు రియంబర్స్మెంట్ పైన విద్యార్థుల పక్షాన మాట్లాడేటందుకు ఈ యొక్క వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ ఒక్కరికి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసినారు. గతంలో దాదాపు 16 లక్షల మందికి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని 9 లక్షలకే పరిమితం చేసినారు. కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఇండ్లు నీటుగా సుందరీకరణ చేసుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఏదైనా ఒక వెహికల్ కొనుక్కున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు. ఈ రకంగా కొరతలతో నువ్వు విద్యా వ్యవస్థను గత 5 సంవత్సరాలు కొనసాగించినావు. ఇప్పుడు కూడా వీరు చేస్తున్నటువంటి ఆందోళన చూసుకున్నట్లయితే గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 విడతలు ఈ యొక్క మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.